అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 24వ భాగం. రచయిత హారిక గారు. ఎంత ట్రై చేసినా నీ వలలో అన్నయ్య పడలేదు కదూ అన్నట్లు ఆమె వైపు చూస్తూ ఒక రకమైన నవ్వు నవ్వాడు. కోపం వచ్చిన సరియు ఎందుకలా నవ్వుతున్నావని అంది. నేను నవ్వితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటన్నాడు అర్జున్. తనని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా శ్రేష్ఠతో గౌతమ్ వెళ్ళినందుకే అర్జున్ నవ్వాడని తనకు అర్థమైంది. వెంటనే సరియు కూడా ఒక రకమైన నవ్వు నవ్వుతూ, పిచ్చోడా, పట్టించుకుంది నన్ను మాత్రమే కాదు నిన్ను కూడా. మీ అన్నయ్యని తీసుకొని వెళ్ళడానికి నీ హెల్ప్ కాకుండా సెక్రటరీ హెల్ప్ తీసుకుంది. ఆవిడ గారు వాలకం చూస్తూ ఉంటే కనీసం నీ ఫేస్ కూడా చూసేలా లేదు. నువ్వు వచ్చి నన్ను చూసి నవ్వుతున్నావా అని వెటకారంగా అంది సరియు. అర్జున్కి చాలా కోపం వచ్చింది. వెంటనే సరియు గొంతుని పట్టుకోబోయాడు. నీకు నాకు పోలికేంటి? నువ్వు ఇష్టం లేదని చెప్పినా సరే, మా అన్నయ్య పట్టించుకోకపోయినా సరే తను వెంట పడుతున్నావని అన్నాడు అర్జున్. వెంటనే సరియు అతని చేతిని పట్టుకొని, నువ్వు మాత్రం తక్కువ? నీ అన్న భార్య నీకు వదిన అయినా సరే తనని వదలకుండా తన వెంట పడుతూ విసిగిస్తూ ఉన్న నీతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ అని అంది సరయు. అర్జున్కి ఇంకా కోపం ఎక్కువైంది. అలాగే ఆ మాటలకు ఒక రకమైన ఫీలింగ్ కూడా మనసులో ఏర్పడింది. శ్రేష్ఠపై తనకి చాలా ప్రేమ ఉంది. అదేవిధంగా శ్రేష్ఠ తనకి వదిన అంటే అమ్మతో సమానం. అలాంటిది తనని ఇంకా వదిలిపెట్టకుండా ప్రేమించడం తనకి ఒక రకమైన అసహ్యకరమైన బంధంలా అనిపించింది. అయితే ఈలోపుగా తన ఫోన్ రింగ్ అయింది. అయినా సరే దాన్ని పట్టించుకోకుండా అర్జున్ సరియతో గొడవ పడబోతుండగా మళ్ళీ తన ఫోన్ రింగ్ అయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. అవతల వైపు నుండి శ్రేష్ఠ, త్వరగా నువ్వు బయటికి రా, మనం ఇంటికి వెళ్ళాలని చెప్పింది. వెంటనే అర్జున్ తిరిగి శ్రేష్ఠ దగ్గరికి వెళ్తూ, తర్వాత చూస్తాను నీ సంగతి అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే అతి కష్టం మీద గౌతమ్ని హ్యాండిల్ చేస్తూ అతన్ని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి అతని పక్కనే శ్రేష్ఠ కూడా కూర్చొని అతనిని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. వెంటనే, మేడం నేను కూడా మీతో పాటు రానా అని సెక్రటరీ అడిగినప్పుడు, లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పింది శ్రేష్ఠ. ఈ లోపుగా అర్జున్ అక్కడికి వచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళండి సార్ అని సెక్రటరీ చెప్పాడు. సరే అన్నట్లుగా అర్జున్ వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. అలా వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అయితే ఒడిలో చిన్నపిల్లాడిలాగా పడుకొని ఉన్న గౌతమ్ వైపు అలాగే చూస్తూ అతని తల నిమురుతూ, అంత స్ట్రాంగ్గా ఉండే మీరు ఎందుకు ఇలా ఎవరినైనా ఇట్టే హ్యాండిల్ చేసే మీరు ఎందుకు ఇంతలా బాధగా తాగాల్సిన అవసరం వచ్చింది అంటే ఆయన మనసులో ఎంత బాధ ఉందో అని అనుకుంది శ్రేష్ఠ. తను అలా అన్న వెంటనే అర్జున్ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. అన్నయ్యను ఇలా చూడడం ఫస్ట్ టైం. అసలు అన్నయ్య మనసులో ఇంత బాధ కలిగించే విషయం ఏముందని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. శ్రేష్ఠ విషయం తప్ప తనకి తన అన్నయ్యపై ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. అమితమైన ప్రేమ మాత్రమే ఉంది. అయితే శ్రేష్ఠని తన దగ్గర నుండి బలవంతంగా లాగేసుకుంటున్నట్లు తనకి అనిపించడం వల్ల ఇప్పుడు అలా శ్రేష్ఠని తన నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. అంతేకాని తన అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టం. అయితే అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. వెంటనే శ్రేష్ఠ అర్జున్ కలిసి గౌతమ్ని పట్టుకొని అలా లోపలికి తీసుకొని వెళ్తున్నారు. అప్పటికే టైం చాలా గడవడంతో అందరూ నిద్రపోతున్నారు. వెంటనే గౌతమ్ వారి గదికి తీసుకొని వెళ్ళి గదిలో బెడ్పై పడుకోబెట్టి, ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువని ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ అలా బయటికి వెళ్ళిన వెంటనే బెడ్పై మత్తులో నిద్రపోతూ కనిపించిన గౌతమ్ని అలాగే చూస్తూ కూర్చుండిపోయింది శ్రేష్ఠ. అతని మనసులో బాధ ఉందో లేక ఏ ఫీలింగ్ ఉందో ఏమో కానీ తెలియదు. అసలు ఎందుకు తను ఇలా చేశాడో కూడా తెలియదు. అయితే వీటన్నిటినీ మించి అతను అక్కడ సరయుతో కనిపించిన దానికే చాలా కోపం వస్తోంది శ్రేష్ఠకి. కనీసం లేచి కూడా లేడు అడుగుదామంటే అని తన మనసులో అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ బెడ్పై పడుకున్న గౌతమ్ని మెల్లగా కిందకు నెట్టేసింది. ఇష్టం వచ్చినట్లు తాగి ఎవరో అమ్మాయితో బార్లో కనిపిస్తావా, చెప్తా నీ సంగతని కోపంగా వాష్రూమ్ లోపలికి వెళ్ళింది. వెంటనే వాష్రూమ్ లోపల ఉన్న బకెట్ నిండుగా వాటర్ తీసుకుని వచ్చింది. అంతే గౌతమ్ వైపు అలాగే చూస్తూ తన పెదవులు బిగించింది. బెడ్పై నుంచి కింద పడ్డం వల్ల మత్తులోనే ఏం జరుగుతుందో అన్నట్లు కొంచెం తన బాడీని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు గౌతమ్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ బకెట్లో ఉన్న వాటర్ తీసుకొని ఒక్కసారిగా గౌతమ్ ఫేస్పై పోసేసింది. ఒక్కసారిగా గౌతమ్ ఉలిక్కిపడి వెంటనే కళ్ళు తెరిచి, మెంటల్ ఏం చేస్తున్నావని పెద్దగా అరిచాడు. ఈ లోపుగా శ్రేష్ఠ మళ్ళీ ఆ బకెట్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి మరలా బకెట్లో వాటర్ నింపడం స్టార్ట్ చేసింది. అయితే కళ్ళు తెరిచిన గౌతమ్ పైకి లేచాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. తనకి చాలా కోపం వచ్చింది. అంతే, మత్తు కాస్త దిగింది. తన కళ్ళు నీళ్ల వల్ల బాగా చెమ్మగిల్లాయి. వాటిని తుడుచుకుంటూ ఉండగా ఎదురుగా బకెట్ వాటర్తో మళ్ళీ తనకి కనిపించింది శ్రేష్ఠ. ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు అని మాట్లాడుతూ కళ్ళని పూర్తిగా తుడుచుకొని శ్రేష్ఠ వైపే చూడగా ఆ లోపుగా శ్రేష్ఠ ఆ నీళ్లు మొత్తం కూడా గౌతమ్పై ఫోర్స్గా కొట్టింది.
వెంటనే ఒసే మెంటల్దానా ఏం చేస్తున్నావు, పిచ్చేమైనా పట్టిందా నీకు అని అంటూ శ్రేష్ఠ చేయి పట్టుకోబోయాడు గౌతమ్. కానీ అతని ఫేస్ నిండా వాటర్ ఉండడం వల్ల తన కళ్ళు సరిగ్గా తెరవలేకపోయాడు. అయితే 2 అడుగులు వెనక్కి వేసిన శ్రేష్ఠ, ఇప్పుడు వదిలిందా నీ మత్తు అని అంటూ గట్టిగా అడిగింది. దాంతో పూర్తిగా మత్తు వదలని గౌతమ్ తన ఫేస్ తుడుచుకొని బాగా తడిచిపోయిన తన కోటు విప్పి పక్కన పడేసి శ్రేష్ఠని ఆగవేని పని చెప్తా అంటూ పట్టుకోవడానికే ట్రై చేస్తున్నాడు. అయితే గౌతమ్కి దూరంగా నిల్చున్న శ్రేష్ఠ, పిచ్చి పట్టింది నాకు కాదు నీకు, ఒళ్ళు తెలియనంతగా డ్రింక్ చేసిందే కాకుండా బార్లో అమ్మాయితో కులుకుతావా అని చాలా కోపంగా అంది. సైకోదానా, నేనేం అమ్మాయితో కులికాను, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ముందు నువ్వు అక్కడే ఆగు, నీ పని చెప్తా అంటూ కోపంగా గౌతమ్ శ్రేష్ఠ వైపే నడిచాడు. అయినా సరే చిక్కకుండా దూరంగా పరిగెడుతూ మనసులో ఏదైనా ఉంటే ఎవరితో ఒకరితో చెప్పాలి, అంతేకాని మార్నింగ్ నుంచి మాట్లాడకుండా తిండి లేకుండా ఇలా ఉండకూడదు, ఏది పట్టించుకోకుండా నన్ను దూరం పెట్టి మీటింగ్ అని చెప్పి బార్కి వెళ్ళి ఇలా ఒక్కడిపై తాగుతూ కూర్చొని అందరినీ బాధ పెట్టి భయపెట్టడం ఏంటి, అసలైన సైకోవి నువ్వు అని అంది శ్రేష్ఠ. ఈలోపుగా వేగంగా తన దగ్గరికి వెళ్ళిన గౌతమ్ శ్రేష్ఠ చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి తనని కోపంగా తన దగ్గరికి లాక్కుని కోపంగా ఎగబడిన శ్రేష్ఠ కళ్ళు గౌతమ్ వైపు అలాగే కోపంతో చూస్తూ ఉన్నాయి. అయితే గౌతమ్ కూడా శ్రేష్ఠ వైపు కోపంగా చూస్తూ, ఏంటి నీ బాధ, ఇప్పుడు చెప్పు, నిద్రపోయే వాడి మీద నీళ్లు కొట్టడం కాదు అని కోపంగా అన్నాడు. అవును, మరి ఇంతకు మించి నేనేం చేయగలను, మార్నింగ్ నుంచి నాతో మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడడం లేదని నిన్ను ప్రశ్నించలేను, అలాగే ఈవినింగ్ నాతో అబద్ధం చెప్పి వెళ్ళి తాగుతున్నప్పుడు ఎందుకు తాగుతున్నావని కూడా అక్కడికి వచ్చి అడగలేను. ఆ తర్వాత అమ్మాయిని తలుచుకుంటే నేను కోపం వస్తుంది, నాకు హత్తుకొని ఉండడం నా కళ్ళారా చూసినప్పుడు అక్కడికక్కడే దాన్ని చంప పగలగొట్టలేను, ఏం చేయలేనని ఎర్రబడ్డ కళ్ళ నుండి కన్నీటిని కార్చింది శ్రేష్ఠ. తాగడానికి బార్కి వెళ్ళడం తప్ప ఆ తర్వాత ఏం జరిగిందో గౌతమ్కి అసలు గుర్తులేదు. అయినా సరే ఇందాక నుంచి శ్రేష్ఠ అమ్మాయి అమ్మాయి అని అంటుంటే తనకు అర్థం కాలేదు. అమ్మాయి అమ్మాయి అంటున్నావు, అసలు ఎవరు ఆ అమ్మాయి అని గౌతమ్ అడిగిన వెంటనే కౌగిలించుకున్నప్పుడు, మీకు తెలియదా ఎవరో అని అంటూ తనని గట్టిగా పట్టుకున్న గౌతమ్ని వెనక్కి నెడుతూ అంటుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ అలా నెట్టడం వల్ల గౌతమ్ 2 అడుగులు వెనక్కి వేసి, అసలు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు గౌతమ్. కానీ తనకి అసలు ఏమీ గుర్తు రావడం లేదు, తాగడం మాత్రం వరకే తనకి గుర్తుంది. శ్రేష్ఠ కౌగిలించుకున్నది మాత్రమే చెప్తుంది కనుక అంతకుముందు జరిగిందేంటో కూడా తనకి గుర్తులేదు. గౌతమ్కి అర్థమైంది. వెంటనే తన గార్డ్స్లో ఒకతనికి కాల్ చేసి వాట్ హ్యాపెండ్, అసలు అక్కడ ఏం జరిగిందని అన్నాడు. సార్, మీరు డ్రింక్ చేస్తున్న టైంలో మీ ఆఫీస్ పార్ట్నర్ అని ఒక లేడీ వచ్చారు సార్, తన పేరు 1 minute అని ఆలోచించి సరియు అని చెప్పారు. మేము స్టాప్ చేస్తున్నాం, ఆగలేదు. అయితే మీరు తను తెలిసిన అమ్మాయి పంపించండి అని చెప్పడంతో మేము ఓకే అన్నాం అని వాళ్ళు అక్కడ జరిగిన ప్రతిదీ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా సరియు అక్కడికి రావడం వల్ల జరిగిన మిస్అండర్స్టాండింగ్ అన్నమాట అని అనుకున్నాడు గౌతమ్. అది అపార్థం చేసుకోవడమా, నేను ఇక్కడికి వచ్చినా సరే తను మిమ్మల్ని వదలలేదు, మనం భార్యాభర్తలు అని తనకు తెలుసు కదా, అయినా తను ఎందుకు అలా చేసింది, మీరు స్పృహలో లేరు సరే, మరి తను ఎందుకు ఇలా చేసిందని అంది కోపంగా శ్రేష్ఠ. ఎందుకో తెలియదు, ఆ సమయంలో గౌతమ్కి చాలా కోపం వచ్చింది. శ్రేష్ఠ వైపే కోపంగా వెళ్ళి, ఏదో చూసి ఇంతలా కోప్పడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమించానని అన్నావు కదా, అదంతా నాటకమా అని అంటూ ఆవేశంగా అడిగాడు గౌతమ్. శ్రేష్ఠ కళ్ళు చెమగిల్లాయి ఆ మాటకి. అసలు ఏం మాట్లాడాలో కూడా ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది, నేను అడిగేదేంటి, మీరు సమాధానం చెప్పేదేంటి, నేను ప్రేమించడానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని అంది శ్రేష్ఠ. సంబంధం ఉంది అని పెద్దగా అరిచి, ఒకరిని వంతంగా ప్రేమిస్తే వాళ్ళపై నమ్మకం ఉంచాలి, ఇలా ఏదో ఒక చిన్న విషయం చూసావని అపార్థం చేసుకొని మాట్లాడుతున్నావు, నీది ప్రేమ ఎలా అవుతుందని ఏదో అసహ్యపూర్వకంగా మాట్లాడినట్లు మాట్లాడాడు గౌతమ్. గౌతమ్ అలా మాట్లాడుతూ ఉంటే శ్రేష్ఠ తన మనసుని పిండేసినట్లుగా అనిపిస్తోంది. వద్దు, మీరు అలా మాట్లాడకండి, నా మనసుకు చాలా కష్టంగా ఉంది, మీ మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను, అబద్ధ ప్రేమ అని మీరు అంత అసహ్యంగా చెప్తుంటే నా వల్ల కావట్లేదని అంది శ్రేష్ఠ. చూసావా, అబద్ధ ప్రేమ అంటే నువ్వు అలా అంటున్నావు, నేను మత్తులో ఉన్నప్పుడు ఎవరో చేసిన తప్పుకి నేను తప్పు చేసినట్లుగా నువ్వు నన్ను మాట్లాడుతూ నిందిస్తూ ఉన్నావు, నీకు మోసం చేసే వాళ్ళకి అనిపిస్తున్నాను నేను అని అన్నాడు గౌతమ్. వెంటనే శ్రేష్ఠ గౌతమ్ని కూల్ చేయాలన్నట్లు అతని కోపానికి భయపడి, అలా కాదండి, ఆ సమయంలో నేను ఎలా ఫీల్ అయ్యానో ఒక్కసారి మీరు ఆలోచించండి అని గౌతమ్ని పట్టుకోబోతూ ఉంటే, వద్దు, స్టాప్, నా దగ్గరికి నువ్వు రావద్దు, లీవ్ మీ అలోన్ అని అంటూ తనకి దగ్గరగా వస్తున్న శ్రేష్ఠకి దూరంగా వెళ్తూ ఆ గది తలుపులు ఫోర్స్గా తీసుకొని బయటకు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న బార్ ఏరియాకి వెళ్ళిపోయాడు గౌతమ్. బాధతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది శ్రేష్ఠ. అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా తనకేమీ అర్థం కావడం లేదు. అప్పటి వరకు ఫ్యామిలీలో ఉన్న
ఎన్నో బాధలు, ఆ తర్వాత తనకు ప్రేమ దక్కిందనుకుంది. అలాంటి సడన్గా అంతా మారిపోయినట్లుగా అనిపించింది. అంతకు ముందు రోజు తనని అంత ప్రేమగా చూసుకున్నవాడు సడన్గా రెండో రోజుకి ఎందుకు అలా చేంజ్ అయ్యాడో తనకు అర్థం కాలేదు. ఆ తర్వాత తన తప్పేమీ లేకుండా తన బాధను చెప్తూ ఉంటే అర్థం చేసుకోకుండా అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానన్న ఒకే ఒక కారణంతో నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని ఇంకా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో ఏం జరిగిందో చెప్పి ఆదరిస్తారు లేదా కోపాన్ని తగ్గించడానికే ప్రయత్నిస్తారు. కానీ గౌతమ్ ప్రవర్తించిన తీరు శ్రేష్టకి చాలా కష్టంగా అనిపించింది. అసలు ఆ క్షణం తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మనసంతా ఎంతో బాధగా ఉంది. అలాగే కూర్చొని ఉంది. అయితే కోపంగా బార్ ఏరియాకు వెళ్ళిపోయిన గౌతమ్ అలా డ్రింక్ బాటిల్ని తీసి సర్వ్ చేసుకొని తాగుతూ ఉన్నాడు. అసలు నాకేమైంది, నేనెందుకు అలా తనపై అంతలా కోపడ్డాను, ఈరోజు ఇంత తనతో అసలు నేను మాట్లాడలేదు. అలాగే నైట్ చూస్తే నేను ఒక అమ్మాయితో కౌగిలించుకొని కనపడ్డం, అది శ్రేష్ఠ చూసింది, అది కూడా లేట్ నైట్. ఇవన్నీ చూసి మరి తన మనసు బాధపడి ఉంటుంది కదా. అలాంటి సమయంలో తను అలా మాట్లాడటంలో తప్పేమీ లేదు. కానీ నా కోపాన్ని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను అని తన మనసులో తనే గౌతమ్ పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. అయితే తాగింది చాలు అనిపించిన గౌతమ్ వెంటనే అక్కడి నుంచి మళ్ళీ తన గదికి బయలుదేరాడు. ఇక్కడ తన తప్పు ఉన్నా సరే ఎందుకో మాట్లాడి తన కోపాన్ని చల్లార్చాలని గౌతమ్కి అస్సలు అనిపించడం లేదు. పెళ్లి చేసుకుంటే ఇంత తలనొప్పి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదని అని బాధపడుతూ తన గదిలోకి వెళ్ళాడు. అయితే శ్రేష్ఠ ఎక్కడైతే అతనితో మాట్లాడుతూ నిలిచిందో అక్కడే కింద పడుకొని కనిపించింది. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచడమే బెటర్, తీసుకువచ్చి నెత్తిన కూర్చోబెట్టుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది అని అనుకుంటూ వెళ్ళి బెడ్పై పడిపోయాడు. అలా రాత్రి గడిచిపోగా తెల్లవారింది. మెలకు వచ్చిన శ్రేష్ఠ కళ్ళు తెరిచి చూడగా తన రాత్రి ఎక్కడైతే ఏడుస్తూ కూర్చొని పడుకుందో అక్కడే ఇప్పుడు కూడా ఉంది. పక్కకు తిరిగి చూస్తే బెడ్పై గౌతమ్ పడుకొని నిద్రపోతూ కనిపించాడు గాఢంగా. అంటే తను వచ్చి నన్ను పరిస్థితుల్లో చూసి కూడా అంతే వదిలేశాడా అని తన మనసులో అనుకుని వెంటనే అక్కడి నుంచి లేచి వాష్రూమ్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేసింది. అయితే అప్పటి వరకు గౌతమ్ లేవనే లేదు. వెంటనే శ్రేష్ఠ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే అప్పుడే అర్జున్ తన గది నుండి బయటకు వస్తూ గుడ్ మార్నింగ్ అని కొంచెం హుషారుగా చెప్పాడు. అంతే, శ్రేష్ఠ అతన్ని చూసి కూడా చూడనట్లుగా పట్టించుకోకుండా అలా మౌనంగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. అయితే శ్రేష్ఠ ఏమీ మాట్లాడటం లేదు. అయితే ఆలోపుగా వీల్ చైర్ నడిపించుకుంటూ వచ్చింది రెస్పా. వెంటనే గుడ్ మార్నింగ్ రెస్పా అని చెప్పి అర్జున్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హాయ్ డాడ్, ఎలా ఉన్నారు, రెస్పా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది కదా అని చాలా జోష్గా అడిగాడు. వాళ్ళ నాన్న ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది అర్జున్కి. అది చూసిన తనకి చాలా సంతోషం వేసింది. వాళ్ళ నాన్నలో వస్తున్న మార్పుకి రెస్పానే కారణం కనుక తన వైపు చూసి గుడ్ రెస్పా, కీప్ ఇట్ అప్ అని వాళ్ళ నాన్నలో ఈ మార్పు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తోంది అని చాలా సంతోషంగా చెప్పాడు అర్జున్. రెస్పా కూడా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. శ్రేష్ఠ మౌనంగా వారి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఏమేం తనకి ఎందుకలా ఉంది అని రెస్పాని అడిగాడు అర్జున్. ఏమో సార్, నేను కూడా తనని ఇప్పుడే చూస్తున్నాను అని రెస్పా తనతో అంది. వెంటనే తనకి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నీ వల్లే తను అలా బాధగా ఉండి ఉంటుంది అని నవ్వుతున్న ముఖం కాస్త కోపంగా మార్చేసింది రెస్పా. ఇది మరీ బాగుంది, ఇప్పటి వరకు నువ్వు నాతో బాగానే ఉన్నావు కదా, మరి అంతలోనే ఇలా మాట్లాడుతున్నావేంటి, ఏమైంది, నా మీద ఎందుకు ఇంత కోప్పడుతున్నావు అని అన్నాడు అర్జున్. అసలు మనం అని మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ మాటలు వాళ్ళ పెద్దసారి వింటున్నారని అర్థమైన రెస్పా అలా ఏం లేదు సార్, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆయనను తీసుకొని అలా గార్డెన్ లోపలికి వెళ్ళింది రెస్పా. అసలు ఈ అక్క చెల్లెలకు ఏమైంది, ఎప్పుడు చూడు ఇలా బిహేవ్ చేస్తారని అనుకుంటూ అలా తను కూడా వారి వైపుగా వెళ్తూ ఉన్నాడు. అయితే గార్డెన్లో ఆయనను వదిలిన రెస్పా కొంచెం సేపు నేచర్ని ఎంజాయ్ చేయండి సార్ అని చెప్పి వెంటనే తిరిగి అర్జున్ దగ్గరికి వచ్చింది. మనం నిన్న రాత్రి గొడవ పడింది గుర్తులేక మీరు నా వర్క్ గురించి పొగిడేసరికి నేను నవ్వుతూ మాట్లాడాను, లేదంటే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను అని అంది రెస్పా. ఆ విషయానికి అర్జున్కి నవ్వు వచ్చేసింది. నవ్వుతూ అవునా ఇప్పుడు గుర్తొచ్చిందా అని అన్నాడు. అవును గుర్తొచ్చింది, అందుకే ఇలా మాట్లాడుతున్నానని అంది. సరే, నీ కోపాన్ని నువ్వు అంతే ఉంచుకోలే, కానీ శ్రేష్ఠ అలా ఎందుకు ఉందో నువ్వు వెళ్ళి కనుక్కో, నేనైతే తన కోపం తెప్పించేలా ఏమీ చేయలేదని అన్నాడు. అయితే అతని మాటలు విన్న వెంటనే రెస్పా కూడా మరి తనకి ఏమై ఉంటుంది, ఇలా ఎందుకుంది అని వెంటనే తన అక్క దగ్గరికి వెళ్ళింది. అయితే శ్రేష్ఠ కూడా టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుండా అలా గార్డెన్ లోపలే నిల్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. వెంటనే రెస్పా తన దగ్గరికి వచ్చి ఏమైందక్క, ఎందుకలా ఉన్నావని అడిగింది. ఆలోచనలో పడి ఏదో లోకంలోకి వెళ్ళిపోయిన శ్రేష్ఠ
వెంటనే రెస్పా మాటలకు తన ఆలోచన నుండి బయటకు వచ్చి, అదేం లేదు కానీ నువ్వు ఇక్కడికి వచ్చావని అమ్మ నాన్నలకు తెలుసా అని అడిగింది. నేను ఇక్కడికి వచ్చానని వాళ్ళకి తెలిస్తే అసలు ఊరుకుంటారా అని అంది తను. మరి ఎందుకు ఇలా చేసావు నాన్నకు చెప్పకుండా అని కొంచెం కోప్పడింది శ్రేష్ఠ. అసలు నేను ఇంటికి వెళ్ళి 2 వారాలు ఉన్నా సరే వాళ్ళు నన్ను పట్టించుకోలేదు తెలుసా. నేను ఒక దాన్నే వచ్చానని కూడా వాళ్ళు గ్రహించలేదు. అలాంటిది ఇక్కడికి వస్తే మాత్రం పట్టించుకుంటారా? అంతేకాకుండా మీకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అంది రెస్పా. దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రేష్ఠ, నాకు ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలని ఉంది అని తను అంటూ ఉండగాని రెస్పా వెంటనే, అవునక్క, మనం ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి. ఎందుకో నాకు కూడా అన్నయ్యతో మాట్లాడాలని అనిపిస్తోంది. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అని అంటుంది. ఎందుకు, ఏమైంది అని అన్నట్లు అడిగింది శ్రేష్ఠ. మన నాన్న వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, దానికోసం నిన్ను తను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదంతా చాలా విచిత్రంగా అనిపించడం లేదు నీకు అని అంది రెస్పా తన వైపే చూస్తూ. అవును నిజమే, చాలా విచిత్రంగానే ఉంది. కానీ ఆ అప్పు చాలా ఎక్కువగా ఉంది అనుకుంటా. దానికోసమే వీళ్ళు ఇలా నన్ను తీసుకొచ్చి మన రెస్టారెంట్కి తీసుకుంటామని చెప్పారంట అని చెప్పింది శ్రేష్ఠ. పిచ్చిదానా, అలా కాదు. ఎంత అప్పు చేసినా కూడా కడతారు లేదా గడువు పెట్టి భయపెడతారు, అంతేకాని మనకు ఉన్న వాటిలో ఏదో ఒకటైనా లాక్కుంటారు. కానీ నిన్ను తెచ్చి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? ఆలోచించావా నువ్వు అని అంది రెస్పా. అది విన్న వెంటనే శ్రేష్ఠకు కూడా అనుమానం మొదలైంది. నిజమే కదా, నా వల్ల వాళ్ళకి ఎలాంటి లాభం లేదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్లని ఆలోచిస్తూ ఉంది. అయితే మధ్యలో తన ఆలోచనలు బ్రేక్ చేస్తూ, అంతేకాకుండా నేను ఇక్కడికి తీసుకువస్తానని గౌతమ్ సార్ చెప్పినప్పుడు గాయత్రి మేడం నన్ను నాన్నని తిట్టారు. అంటే నాన్న ఏదో తప్పు చేయడం వల్లే నేను తన నెత్తిన పెట్టుకున్నామని ఏదో మాట్లాడారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. అసలు అది నువ్వు అని నేను అనుకోలేదు. అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్లుందని రెస్పా చెప్పింది. ఇదంతా మనకు తెలియాలంటే మనం ఖచ్చితంగా అన్నయ్యను కలవాల్సిందే అని అంది శ్రేష్ఠ. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే అని అంటూ ఉండగాని అక్కడికి గాయత్రి వస్తూ కనిపించింది. వెంటనే రెస్పా, సరే మేడం అని అంటూ మాటల్ని మార్చేస్తూ, ఓకే మేడం, నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటూ అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోయింది. ఏమైంది తనకి? ఇప్పటిదాకా బాగానే మాట్లాడింది కదా అని వెనక్కి తిరిగి చూడగా అక్కడికి గాయత్రి వస్తూ కనిపించింది. వెంటనే, మేము మాట్లాడుకున్నది తనేమైనా విన్నదా అని శ్రేష్ఠ మనసులోనే కంగారు మొదలయ్యింది. అయితే గాయత్రికి వాళ్ళ చేష్టలు కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ తను ఏమనకుండా శ్రేష్ఠ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నావు, టిఫిన్ టైం అవుతుంది కదా అని ఆమె అంది. అది అంటూ తడబడుతూ, వస్తున్నాను బామ్మగారు అని తను చెప్పడంతో, ఓకే, ఇంతకీ ఆ అమ్మాయితో నీకేంటి పని అని అడిగింది ఆమె కంగారుగా. ఏం చెప్పాలో తెలియక, అది మామయ్య గారిని సరిగ్గా చూసుకుంటుందో లేదో అడుగుతున్నాను అని అంది. అవన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, నీకు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్ళి నీ టిఫిన్ నువ్వు చెయ్యి అని కొంచెం కోపంగానే చెప్పింది. వెంటనే వాళ్ళ మాటలు తను వినలేదని ఆమెకు అర్థమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేష్ఠ. ఒక నిమిషం, ఇంకా గౌతమ్ ఎందుకు లేవలేదు అని అడిగింది గాయత్రి. అది నైట్ మీటింగ్ నుంచి రావడానికి ఆయన కొంచెం లేట్ అయ్యింది, అందుకే ఆయన ఇంకా లేవలేదు అని, ఆఫీస్లో పని ఉండడం వల్ల నేను త్వరగా వెళ్తున్నాను బామ్మగారు అని భయంగానే చెప్పింది శ్రేష్ఠ. సరే ఇంకా వెళ్ళు అని అంటూ ఆమె నడుస్తూ వీల్ చైర్లో కూర్చున్న తన కొడుకు దగ్గరికి వెళ్ళింది. అయితే డైనింగ్ టేబుల్ మీద అప్పటికే అర్జున్ కూర్చొని ఉన్నాడు. గౌతమ్ ఇంకా రానేలేదు. ఇప్పుడు గౌతమ్ గురించి ఆలోచించి తన మనసుని ఇంకా భారం చేసుకోవడం ఆమెకి ఇష్టం లేక శ్రేష్ఠ వెంటనే టిఫిన్ చేయడం పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరింది. అయితే అర్జున్ కూడా అక్కడికే వెళ్ళడంతో నేను నీతో వస్తానని చెప్పాడు, కాదు కూడదని వాదించకుండా అతనితో పాటే వెళ్ళిపోయింది. అర్జున్తో కలిసి ఆఫీస్కి వెళ్తున్న శ్రేష్ఠ మనసులో అవే ఆలోచనలు. గౌతమ్ నన్ను అసలు ఏ కారణంతో పెళ్లి చేసుకున్నాడు అని. అయితే పక్కనే ఉన్న అర్జున్, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావని అడిగాడు. ఆ విషయాన్ని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు శ్రేష్ఠ. మళ్ళీ తనని కదిలించి, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, మరీ అంతలా మాట్లాడలేని వాడిని అయిపోయాను నేను అని అన్నాడు అర్జున్. వెంటనే శ్రేష్ఠ తన ఆలోచన నుంచి బయటకు వచ్చి, అలా ఏం లేదు, నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయానని అంది. సరే విషయం ఏంటో చెప్పు అని అన్నాడు అర్జున్ అడుగుదామా వద్దా అని క్వశ్చన్ ఉన్నా కూడా తన మనసులో ఎవరి ద్వారా అయినా సరే తెలుసుకోవడమే కదా కావాల్సింది అని తన మనసులో అనుకుని వెంటనే అడిగేసింది అర్జున్ని. నేను నిన్ను ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్తావా అని అంది శ్రేష్ఠ. ఏంటని అర్జున్ అడగగా, అసలు మీ అన్నయ్య నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అడిగింది. వెంటనే అర్జున్ శ్రేష్ఠ వైపు తిరిగి అలానే చూస్తూ, ఇదేంటి సడన్గా ఇలా అడిగింది మనసులో అనుకున్నాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు శ్రేష్ఠ అడిగిన దానికి అర్జున్ ఏం సమాధానం చెప్తాడు? గౌతమ్ ఎందుకు శ్రేష్ఠపై అంత కోపంగా ఉన్నాడు
మరి సరయు అర్జునులు కలిసి వేసిన ప్లాన్లో వీళ్ళిద్దరు పావులుగా మారి విడిపోతారా, లేదా వాళ్ళ ప్లాన్ని చిత్తు చేసి వీళ్ళిద్దరూ ఒక్కటిగా ఉంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.